అందరికీ హాయ్. ఈరోజు సోమవారం నైట్ కర్రీ పెసరపప్పు, కొంచెం శనగపప్పు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తే పసుపు. మేము ఈరోజు దోసకాయ, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, దోసకాయ గింజలు తీయద్దు, కాకపోతే చేదు ఒకటే చూడాలి, చేదు ఒకటే తీసేయాలి. చేదు చూసుకొని దోసకాయ వండాలి. నేను దోసకాయ టమాటా అందరికీ మాది ఈరోజు ఇదే, టమాటా దోసకాయ, కొంచెం 2 కిలో పప్పు అంతే. ఇందులో కొంచెం మన ఇష్టం ఉప్పు కారం. కానీ దోస గింజలు మాత్రం తీసి వండుతారు చాలా వరకు. దోస గింజలన్నీ తీసేసి కడిగి ఆ ముక్కలను వండుకుంటారు. అది కరెక్ట్ కాదు. మనకు పోషకాలన్నీ రావాలి అంటే ఈ గింజలతోనే వండాలి. దోస గింజలు చాలా హెల్తీ. అమ్మ ఇట్లనే చేసేది దోస గింజలతోనే, మా నాకు అదే అలవాటు. టేస్ట్ హెల్తీకి హెల్తీ. మరి మీ అందరు షేర్ చేస్తారనే నేను ఇది వీడియో మీ అందరికీ షేర్ చేస్తాను. మీరు ఇట్లా వండుకుంటారని. ఇందులో సాల్ట్ అండ్ కారం ఉప్పు మన ఇష్టం అని ఎప్పుడు చెప్తూనే ఉంటారు. కారం ఉప్పు మన ఇష్టం, తక్కువ ఎక్కువ అని అంతే. మంచిగా సిమ్లో పెట్టేసేయాలి అంతే. ఇందులో వాటర్ అయితే పోయద్దు. కొంచెం కొత్తిమీర వేయాలి. అటు తర్వాత మళ్ళీ వేస్తాను నేను కొంచెం తర్వాత. మరి మీ అందరు పెట్టకుండా ఈ గుర్తు చేసిన అది తర్వాత మళ్ళీ వేస్తాం. కొంచెం ధనియాల పొడి వేస్తే ఈరోజు దోసకాయ టమాటా సోమవారం 22వ తారీఖు స్పెషల్. మరి మీ అందరికీ నచ్చితే మరి మీరు కూడా నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల ఆమె